దేవుని వాక్యం ఎంత చక్కగా నీకు వినిపించబడుతూ ఉన్నా, ఎంత గొప్ప గొప్ప దేవుని సేవకులు నిలబడి గంభీరంగా వాక్యాలు చెప్తూ ఉన్నా, వినడం మట్టుకే కానీ దానిని మనం ఆచరణలోనికి తీసుకొని రావట్లా. వాక్యపు యొక్క విలువ తెలుసుకోలేని స్థితిలోనే ఉంటున్నాం. ఒకవేళ దేవుని వాక్యపు విలువ నీకు తెలిస్తే ఇంత అరేంజ్మెంట్స్ కూడా నీకు అక్కర్లేదు. ఎక్కడ చిన్న చెట్టు క్రింద నిలబడి పలానా స్థలంలో ప్రార్థన జరుగుతుందమ్మా, వాక్యం వినిపించబడుతుంది అని తెలిస్తే నీవు నీ కుటుంబం పరుగులు తీసుకుంటూ వస్తారు. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు ఇదే ప్రాంతంలో ఒక డిస్కో డ్యాన్సో లేదంటే వేరే వేరే కార్యక్రమాలు పెడితే ఈ లైట్లు అక్కర్లేదు, కింద కార్పెట్లు చైర్స్ అసలే అక్కర్లేదు. ఎవరి సాప వారు తెచ్చుకుంటారు, ఎవరి క్లాత్ వారు తెచ్చుకొని నిలబడి కూర్చోమన్న నిలబడి చూసి ఇంటిల్లి పాది వచ్చి అలా నోర్లు తెరుచుకొని చూసే పరిస్థితులు కావా? అదే ఒక దైవ కార్యక్రమానికి, ఒక చక్కని ఆత్మీయమైన కార్యక్రమము మరి నిర్వహించి రండమ్మా, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని పాటలు విని ఆనందించండి, దైవ దీవెనలు పొందండి అంటే ఎందుకు కొంతమంది వస్తున్నారు? వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు ఈ లోకమంతా ఆశ చూపుతూ ఉందో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఏం కలుగజేసిందట? గ్రుడ్డితనం కలుగజేసింది. మంచి అంత చెడుగా, చెడు అంత మంచిగా.